డైలీ టేస్ట్ ది డైలీ. సిల్వర్ స్క్రీన్ మీద కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్కి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ 2025లో ఈ జానర్కి అస్సలు కలిసి రాలేదు. స్టార్ హీరోయిన్ల నుంచి యంగ్ బ్యూటీస్ వరకు అందరికీ లేడీ ఓరియంటెడ్ సినిమా షాక్ ఇచ్చింది. 2025లో విమెన్ సెంట్రిక్ సినిమాలు చేసిన భామలు ఆశించిన స్థాయి సక్సెస్ సాధించలేకపోయారు. ఘాటితో వచ్చిన అనుష్క, పరదాతో ప్రయోగం చేసిన అనుపమ పరమేశ్వరన్, రివాల్వర్ రీటాగా ఆడియన్స్ ముందుకొచ్చిన కీర్తి సురేష్ నిరాశపరిచారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో రష్మిక హిట్ టాక్ తెచ్చుకున్నా ఆ సక్సెస్ ఆమె కెరియర్ కు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. చాలా రోజుల తరువాత అనుష్క యాక్షన్ రోల్ చేయటంతో ఘాటి మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేశాయి. కానీ ఆఫ్టర్ రిలీజ్ సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఘాటి మినిమం వసూళ్లు కూడా సాధించలేకపోయింది. ఎలాగైనా లేడీ ఓరియంటెడ్ జానర్లో ప్రూవ్ చేసుకోవాలని అనుపమ చేసిన పరదా కూడా షాక్ ఇచ్చింది. వరుసగా విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తోన్న కీర్తి సురేష్ రివాల్వర్ రీటా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ సాధించలేకపోయింది. 8 వసంతాలు సినిమాకు మంచి టాక్ వచ్చినా బిగ్ స్టార్స్ లేకపోవడంతో వసూళ్ల విషయంలో వెనకబడింది. ఈ జానర్లో సక్సెస్ సౌండ్ చేసిన ఒకే ఒక్క సినిమా లోకా చాప్టర్ 1 చంద్ర. కళ్యాణి ప్రియదర్శన్ టైటిల్ రోల్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయింది. అయితే ఈ ఒక్క మూవీని పక్కన పెడితే 2025 అందాల భామలకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. మరి ఈ అనుభవంతో 2026లో హీరోయిన్స్ లేడీ ఓరియంటెడ్ జానర్ను టచ్ చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.